ఆ స్క్రీన్ వైపు చూస్తే మనకు కనిపిస్తుంది, వినిపిస్తుంది. నో కట్ నో కట్ ఫుటేజ్ వెళ్తానే ఉంటది అంతే. నీ నో కట్. నీ అంతటా నువ్వు గురుగారు మేము అష్టవకర గీతలో ఒక పాయింట్ చెప్పాడు జనక మహారాజు. ఒక మనిషిని మార్చాలంటే బ్రహ్మ విష్ణు ఎవరు వచ్చినా కానీ వల్ల కాదు, అతనంతరం మనసు మారితే తప్పక అనే ఒక పాయింట్ వాడారు. ఎంతవరకు గురుజీ సత్యం? అందరి దేవుళ్ళే కదా బాబు, అందుకోసం. ఓ నువ్వెవరు మాట, నేను దేవుడు నువ్వు దేవుడు, ఇద్దరు అందుకే కృష్ణుడు చెప్పిన మాట ఆ దుర్యోధనుడు వింటాడా? ఇద్దరు ఒకటే దేవుళ్ళు. పోరా నీ కొడక ఇవ్వండి, ఈ 5 ఇవ్వండి, నేను చాలా యుద్ధం చేసి నేను చంపేస్తాను అన్నాడు. అంతే, అందరు సరిసమానమైన దేవుళ్ళు. అందుకే ఎందులో అంటారా? అతను కూడా పోరాటం ఉంది. యమధర్మరాజు సావిత్రి ఇద్దరు సరిసమానమైన దేవుళ్ళు. ఈవిడ ఇక్కడ ఉంది, అక్కడ పోయినప్పుడు ఇక్కడ కింగ్, పైకి వెళ్తే ఆయన కింగ్. అంతే, అదే సంగతి. గుడ్ గుడ్, బాగుందా సతీ సావిత్రి కథ? సూపర్ గురుగారు. ఈ పాయింట్ మేము వెనకుండా సెకండ్ పాయింట్ ఎక్కడా లేదు, నేనే సృష్టించాను. ఇలాంటి ఆలోచనలన్నీ మీకు ఏమన్నా ఇష్టంలో నుంచి వచ్చి త్రో చేస్తాయి గురుగారు? ఎట్లాగా? ఎవరికి ఏ ఆలోచన ఇచ్చినా అంతే శూన్యం నుంచి వస్తుంది. ఓ ఆ శూన్యం చేసుకోవడమే ధ్యానం. ఓకే ఓకే, శూన్యంలో ఉంటే అవి త్రో అవుతుండే మంత్రవాడి. గుడ్ గుడ్ గుడ్. గురుగారు, ఇప్పుడు మా సినిమాలో ఏంటంటే ఒక సినిమా తీయాలంటే కొంచెం కామెడీ, కొంచెం ఎమోషనల్ లవ్, ఎమోషనల్ డ్రామా, నవరసాలు, అమ్మ సెంటిమెంటు, యాక్షన్, హీరో చేయటం, ఇలా అనేది మేము సినిమాలో క్రియేట్ చేస్తాము. సినిమా వాళ్ళకి అందంగా ఉండాలంటే ఇలా ఉండాలి అనేది మేము సినిమా క్రియేట్ చేస్తాం. అది సినిమా అని ఒక భ్రమాంతరం అయింది అని అనుకుంటున్నాం. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొంతమంది విధాలుగా ఈ ధ్యానాన్ని సినిమాలా క్రియేట్ చేస్తున్నారు. ఇది ఏంటిది? అది నిజమా? ఇది నిజమా? నువ్వు ఏది చేసినా నిజం కాకుండా పోదు. ఓ నువ్వే నిజం కనుక. ఓ ప్రతి జన్మ ఒక డిఫరెంట్ సినిమా. ఓ మీరు ఎన్ని సినిమాలు చేసి ఉంటారు? ఇప్పుడు 300 400 చేసి ఉంటాం. ఫైటర్లు గా కొన్ని చేసాం, తర్వాత ఫైట్ మాస్టర్ కొన్ని చేసాం. ఇంకెన్ని సినిమాలు చేస్తారు? తెలీదు. ఇష్టం ఉందా లేదా? ఉంది, ఇష్టం ఉంది. ఇష్టం ఉండడం తప్ప రాంగా? తప్ప రైటా? రైటే గురుగారు. మరి అలాగే ఆత్మ మీరు సినిమాలో చేసినప్పుడు ఆత్మ జన్మలు తీసుకుంటుంటుంది. ఏ జన్మ తప్పు, ఏ జన్మ రైటు? అన్ని జన్మలు రైటే, అన్ని వెరైటీ జన్మలే. అన్ని వెరైటీ జన్మలే. ఆడుకో ఆడుకో, కష్టపడు, మళ్ళీ రా పో, మళ్ళీ రా పో, మళ్ళీ పో, మళ్ళీ రంపంతో కొమ్మకోయి కోసుకో, మళ్ళీ పడిపో, మళ్ళీ పడిపో, 1000 సార్లు పడిపో. చాలా మంది మన మామూలు కొన్ని విషయాల్లో నేను బ్రహ్మాస్మి, నేనే భగవంతుడని చెబుతుంటారు కాబట్టి మాకు అనిపిస్తుందంటే అతని మాట బలంగా ఉంటుంది కానీ ప్రవర్తన వీక్గా ఉంటుంది. అది ఎంతవరకు కరెక్ట్ గురుగారు? అది ఉండేనండి బాబా. వచ్చే జమలో డైలాగ్ మారుస్తాడు, అవే డైలాగ్ ఉండవు కదా. నిన్నే డ్యూలోకి వెళ్తేప్పుడు కుర్రోడు మాకంటే జనంలో చూసుకొని వచ్చేసి ఆయన బ్రహ్మస్మి అంటున్నాడు అని ఏదో ఒక కథ చెప్పాడు. మాకేదో కథ చెప్పాడు. ఇది కథ అంతా దొంగ తిరుగుడు అంతా తిరిగి వచ్చి చిన్న కథ చెప్పాడు. అంటే ఆయన అన్న మాటకి కథగా నాకు మ్యాచ్ అవ్వలేదు. అంటే ఆహా బ్రహ్మస్మి అని మాట వాడాలంటే ఎంత కెపాసిటీ కావాలి? ప్రతి మనిషి వాడే అతనాడు ఏంటి అని వచ్చిన సందేహం వస్తుంది. అంటాడు ఉండలేదు, నోరు ఉంది మాట్లాడు, నోరు వాడే. ఎవరి నోరు వాళ్ళ ఇష్టమే బాగా. నీ నోరు నా ఇష్టమా? కాదు, మా ఇష్టం. మీ నోరు మీ ఇష్టం, నా నోరు నా ఇష్టం. చిన్న క్లారిటీ వచ్చింది ఈ రోజు నుంచి. మాకు జనం మేము చూసి బాధపడడం కానీ వాళ్ళేనంటే కానీ వాళ్ళు ఇల్లు ధ్యానం చేయట్లేదని కానీ ఇంకా మారలేదు. ఈ బాధ ఈ రోజు కూడా మాకు కొంచెం క్లారిఫై అయ్యింది అనుకుంటున్నా. ఎందుకంటే ఈ బాధ ఎక్కువగా ఉంది. ఏం లేదు సార్, ఇప్పుడు పొద్దున్న లేచితే మా వైఫ్లో ఉండాలి, ఫ్యామిలీ ఉంది. మేము పొద్దున్నే లేచి ధ్యానానికి వెళ్ళి వాళ్ళు పొద్దున్న పండుకుంటుంటే ఏంటి ప్రపంచం ఎలా వెళ్తుంది? ఉండేది కొన్ని రోజులే కదా, ఈ ఆట ముగిపోతుంది తెలుసుకోండి. నిద్రపోతున్నారు ఏంటి ప్రపంచం లేదు అలా చూసి
మావాడిని తిట్టామనుకో, తిట్టొద్దు, లేడీస్ ని తిట్టి కొట్టావంటే పోలీస్ స్టేషన్ అనుకో, నీ జీవితంలో మొక్కలు చెప్తుంటే వాళ్ళు ఏమనుకుంటారు సార్ లోపల, అరే నా కొడక నాకు ఎన్నో జనాలు ఉన్నారు, నా ఇష్టం వచ్చిన వల్ల నేను ఇష్టం చేస్తాను, నువ్వు నోరు మూసుకోవాలి అంటుంది, నాకు చెప్పమాక అంటుంది. గురుగారు ఇప్పుడు మేమున్నాము, ఉదాహరణ మేమంటే అంటే చాలా మంది కూడా, ఎందుకంటే చాలా మంది అంటే మాకు వచ్చిన జనాన్ని అందరూ కూడా ఏంటంటే పిల్లల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రపంచంలో, వాళ్ళు డాక్టర్స్ కానీ అందరి వలన. ఇప్పుడు మేమున్నాము, ఒక రజనీకాంత్ గారు కావచ్చు, ఒక చిరంజీవి అన్నయ్య కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, సంథింగ్ హీరోలు ఎవరైనా కావచ్చు, ఒక షాట్లోకి వెళ్ళినప్పుడు మేము రెడీ అన్నగారిని పిలవండి, రజనీకాంత్ గారు పిలవండి అన్నప్పుడు వీళ్ళు పిలుస్తారు, మాస్టర్ పిలిచారు అనగానే వస్తారు, ఇది యాక్ట్ చేస్తారు, కట్ సార్, 1 more సార్ అంటాం, ఓకే మాస్టర్ 1 more అడిగేటప్పుడు మళ్ళీ యాక్ట్ చేస్తారు. ఇదే యాక్టింగ్ చేస్తున్నారు, ఒక పెద్ద స్టారు రజనీకాంత్ అన్నయ్య వీళ్ళు అందరూ చేస్తున్నారు అనేది మేము ఒక మాస్టర్గా చూసాం. మేము నిజ జీవితంలో మేము వచ్చేటప్పటికి మా పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి వాడు 9 గంటల్లో పండుకుంటాడు మా చిన్న కొడుకు, ఎవడు మాట అసలు ఎవడు మా పెద్ద కొడుకు మాట వింటలా. వాడిని నువ్వు వెళ్ళయ్యా కొంచెం 7 గంటలు లెగువయ్యా అంటే అసలు మా మాటకి అసలు రెస్పాన్సిబుల్ లేదు. వాడు ఏం చేసేదంటే పనుకుంటాడు, లెగిస్తే పబ్జీ గేమ్ మీద ఆడుతుంటాడు, గేమ్ ఆడుతుంటాడు, నిద్రతో పనుకుంటాడు, ఈ రెండే చేస్తున్నాడు. అప్పుడు నా మాటకి ఒక రజనీకాంత్ లాంటోడే మాస్టర్ గారు పిలిచాడు, కూర్చో సార్ మాస్టర్ పిలిచాడు, ఏం చేయాలి మాస్టర్ గారు, కట్ సార్ 1 more సార్. ఇన్కమ్ లేదు నాకు, నేను పెడితే తింటున్నాడా ఎదవా, కానీ నా మాట వాడికి తిప్పేసినా 15 సంవత్సరాలు లేవు. 70 సంవత్సరాల ఒక హీరోవే నా మాటకి గబగబ వచ్చి యాక్ట్ చేసి 1 more మాస్టర్ ఓకేనా అని అడిగేసి, మాస్టర్ ఎన్ని గంటలు పొద్దున్న ఎన్ని గంటలు రామంటావు, రజనీకాంత్ షూటింగ్ కాకపోతే వెళ్ళబోయేటప్పుడు రజనీకాంత్కి వచ్చి అడిగి మాస్టర్ గారు ఎన్ని గంటలు రామంటారు రేపు అడగండి, మాస్టర్ గారు రేపు ఫస్ట్ షాట్ లేదని మీరు 9కి రావచ్చు అనగానే 8:30కి వచ్చి లైటింగ్ ఉంటున్నాడు. హిందీలో ఒక ప్రావర్బ్ ఉంది, ఇది ఏంటి నాకు అర్థం కాలేదు, చాలా సందేశం కనిపిస్తుంది. గరికి మురిగి దాల్ బరాబర్ అని చెప్పేసి, గరికి మురికి కోడి పప్పుతో సమానం అని చెప్పేసి. ఏంటి మళ్ళీ చెప్పండి కదా, గరికి మురిగి అంటే కోడి, వాడు రోజు కోడి మాంసం తింటాడు, తెలుసు కదా నీకు, వాడు పప్పు పెడితే తింటాడు ఏంటి వాడు తినడం. కనుక ఇంట్లో మహాత్ముడు ఉన్నా ఇంటి వాళ్ళు ఎవరు వినరు, బయట వాళ్ళు వింటారు. పొడుగుంటి పుల్ల కూర రుచి ఇంట్లో మన మాట వినరు, నా ఇంట్లో నా మాట ఎవడు విండు. కానీ ఎవరో రామలక్ష్మణుడు అంత గొప్ప వాళ్ళు నా దగ్గర వచ్చి నా మాట ఇంతసేపు ఉన్నారు. పొడుగుంటి పుల్లకూర రుచి, మీ ఇంట్లో వాళ్ళు మీ మాట వినరు, మీరు వినాలనుకుంటే మీ అంత మురుకులు ఇంకోలేరు. అప్పుడప్పుడు ఏంటంటే మాకు క్లారిటీ వచ్చింది, తీసుకొచ్చి పెడుతున్నావే చేస్తున్నావే, ఒక్క మాట కాబట్టి ఒక్క మాట కూడా, ఒక్క మాట అంటే ఒక్క మాట కాదు, భార్యలు పిల్లలు ఎవరు మా అమ్మ కానీ ఎవరు కానీ. అప్పుడప్పుడు మా డౌట్ అవుతుంది గురుగారు, ఇంట్లో మా పిల్లలు వింటలేదు, మా భార్య వింటలేదు, కానీ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇలా చేతులు చెప్తున్నాను, అప్పుడు నాకు సిగ్గు అవుతుంది. ఇదేంటి ఇది ఏంట్లో సరి చేసిన వాడికి ఇదంతా సరి చేస్తాను వస్తుంది, సిగ్గు అవుతుంది అప్పుడప్పుడు గురుగారు. ఇది ఎంతవరకు ఏంటి సిగ్గు దగ్గర జీవించడం చేసుకోండి. అందుకని ఏం చేస్తున్నాడు అమ్మ, ఈ చెప్పే వాళ్ళందరికీ మీరు అమాయకులు, చాలా అమాయకులు, ఏదో మా మాటలు ఇవి వింటున్నారు, మా ఇంట్లో మా ఫ్యామిలీగా మా పిల్లలు ఒక్క మాట. అప్పుడప్పుడు కూడా ఏమవుతున్నాడు మా ఇద్దరికి ఏం చేస్తుందంటే, రామలక్ష్మణ ఎదవల్లారా నీకు ఇంత అవసరం, నైట్ డే కష్టపడి ఇంత సంపాదిస్తా వాళ్ళకి ఎత్తంటే ఒక్క మాట ఎంటలేదే, ఇదేంటి ఇప్పుడు కర్మ, ఇది ఏంటి ఇది రియల్ గురుగారు. పెళ్లి చేసుకోవడం తప్ప, పిల్లగడం తప్ప, లేదా పండుగ రూల్స్ మనకు ఉందా, ఇలా బాధపడడం తప్పు. టీ చూసే పేకులు దేవుళ్ళారు ఏనండి, మీ అందరికి పిల్లలు ఉన్నారు ఏనండి, ఎప్పుడు బాధపడద్దు, వాళ్ళు ధ్యానం చేయకపోయినా. క్లారిఫై చేసింది. ఏ విషయం కోసమైనా మీరు బాధపడితే మీరు అజ్ఞానులే, గుర్తుంచుకోండి. అది పర్సనల్ కావచ్చు, ఏది కావచ్చు, ఏదైనా ఏ విషయం కోసమైనా మీకు బాధ కనుక వస్తే, మీ ఆత్మకు ముళ్ళు గుచ్చుకుంటే మీ ఆత్మ ఇంకా పరిపక్వం కాలేదు. ప్రేక్షక దేవుళ్ళారు వింటున్నారా, ఇది మాకు కాదు మీకు కూడా అందరికి. మీ ఆత్మ పరిపక్వం అయ్యిందా కాదు అని తెలుసుకోవడానికి ఇదే నిదర్శనం. మీకు ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా మన ఆత్మ ఎలాంటిది వచ్చినా సరే, ఓకే, A to Z
మీ ఆత్మకు నొప్పి కలిగింది అంటే మీకు ఇంకా పక్కన పోయి కాలేదు, ఇంకో జన్మ ఎత్తాలి మీరు. బో ఎక్క చిన్న టచ్ అయినా సరే. ఒక ఆవగింజ వచ్చి మీద పడింది, మీకు నొప్పి కలిగితే ఆవగింజ మీ మీద వచ్చి నొప్పి కలిగితే మీరు ఇంకో జన్మ ఎత్తాల్సింది. అబ్బా అంటే అంటే క్వాలిఫికేషన్ డౌన్, అంటే మార్కులు డౌన్ అయిపోయినట్టే, తగ్గిపోయినట్టే. వాడు ఇంకో జన్మ వస్తాడు అంతే, అంతకన్నా ఏం లేదు. మనకి ఎన్ని లక్షల జన్మలు ఉన్నాయి మనకి. ఇక్కడ జన్మలు అనుకుంటున్నావా, అక్కడి నుంచి ఒక్క క్షణం కూడా కాదు, అది జీవితం క్షణభద్రం అక్కడ. ఎన్ని క్షణాలైనా ఓకే. మీరు ఏ విషయంకైనా సరే బాధపడితే ఇంకో జన్మ తప్పకుండా స్వామీజీ, ఇంకో సినిమా తప్పకుండా ఉంది. ఇంకో సినిమా గురుగారు ఇప్పుడు మనకి భావోద్యతలు కానీ మన విషయాలు ఇంట్లో కానీ ఇక్కడ చచ్చిపోతే తప్పులు చేసి వెళ్ళిపోతే అక్కడ నరకంలో రంపలతో గోత్తారు గోత్తారంట కూడా ఎంతవరకు నమ్మచ్చు గురుగారు వాటిని? నరకాలు ఉన్నాయి కానీ నరకాలు నమ్మకూడదు మనం. స్వర్గాలు అనేవి ఉన్నాయి, స్వర్గాలనే నమ్ముకోవాలి. స్వర్గాలే నమ్ముకోవాలి. నరకాలు ఉన్నాయి, స్వర్గాలు ఉన్నాయి, కానీ నరకాలు ఉన్నాయి మనం ఆలోచించకూడదు. స్వర్గాన్ని ఆలోచించుకోవాలి, స్వర్గం గురించి ఆలోచించాలి. చాలా మంది కూడా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం తప్పు చేసిపోతే మనం చనిపోయిన తర్వాత ఆడ ఆడ రంపాలతో కోస్తారు. అక్కడ శరీరం, భౌతిక శరీరం ఉండేది, రంపలతో ఎలా వస్తారు? ఏం అదే నా డౌట్ వస్తా ఉంటుంది. మనసును కోసేది లేదు, కాస్తు లేదు, దాన్ని ఇబ్బంది పెడతారు. వీడు ఒక శరీరం సృష్టించుకుని ఆ శరీరం ఒక రంప పెట్టుకుని వాడిని కోసుకుంటుంటాడు. ఇది వ్యసనాలతో అన్నిటితో అంతే. నైస్ నైస్. వాడు ఒక నరకాన్ని సృష్టించుకుని అందులో తన శరీరాన్ని సృష్టించుకుని అందులో ఒక రంపాన్ని తీసుకుని వాడిని నరుకుంటుంటాడు. చాలా హారిబుల్ గా ఉంటాయి నరకాలన్నీ. వయా బాబోయ్, చూడాలనుకుంటున్నారా? ధ్యానం చేయండి. మొన్న లేటెస్ట్ గా లాక్డౌన్ లో గురుగారు మధ్య మా ఇంట్లో బైబిల్ ఇస్తే చదివాను. తర్వాత బైబిల్ చదివిన కొన్ని రోజులకి భగవద్గీత కూడా చదివా. రెండింటిని అసలు లాంటి ఏం చెప్పారు, దీంట్లో చెప్పారు. అసలు అంటే మాకు పెద్ద చదువు రాదు, కొద్దిగానే ఒక్క పేజీ చదివంటే పెద్ద ఎక్కువ చేసినట్టు. వాటిలో నాకు జీసస్ చెప్పిన పాయింట్ కూడా దేహం నిష్ప్రయోజనము, ఆత్మ గొప్పదనేది అర్థం దాంట్లో బైబిల్లో చెప్పింది, భగవద్గీతలో చెప్పింది. నాకు చాలా మంది తెలియని వాళ్ళు అసలు అది గొప్పది ఇది గొప్పది కొట్టుకున్న వాళ్ళకి అసలు అంతరార్థం తెలుసుకోకుండా కొట్టుకుంటున్నారేమో అనిపించింది గురువాడు. ఏది గొప్పది అనేది తెలుసుకుని ఉంటే ఆడ గొప్పదా మగ గొప్పదా, దేహం గొప్పదా ఆత్మ గొప్పదా? దేహం గొప్పదే, ఆత్మ గొప్పదే. అది సంగతి. అది పిల్లవాడు మాస్టర్. గుడ్ గుడ్. దేహానికి ఉంటా పాదెక్తి దానికి ఉండాలి, అది ఉంది. దేహం గొప్పదా ఆత్మ గొప్పదా? ఆత్మ కూడా గొప్పదే, దేహం కూడా గొప్పదే. మన అంతే. దేహంతో భోగం, ఆత్మతో యోగం. గుడ్ గుడ్. యోగం లేకపోతే అంత రోగంగా వస్తుంది. దేహం గొప్పది కనుక మీ దేహంలో వచ్చారు, ఊరికే వస్తారేంటి? ఇప్పుడు మీ స్టూడియోకి వచ్చారు, ఎందుకు వచ్చారు చెప్పండి? స్టూడియో గొప్పదని కదా వచ్చారు. స్టూడియో గొప్పగానే వచ్చారు, నాతో మాట్లాడడానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? గురుగారు గొప్ప మాట్లాడదాం వచ్చాం కదా, లేకపోతే వచ్చేవాళ్ళ మీరు? రాము. ఈ గడ్డం గడ్డ ఏమీ లేదనుకుంటే మీరు వచ్చే ఉండేవాళ్ళ? లేదు. ఎందుకు వచ్చారు? సత్యం ఉంది కాబట్టి వచ్చారు. అలాగే దేహంలో మనం వచ్చామంటే దేహంలో గొప్పతనం ఉంది కనుక వచ్చాడు, లేకపోతే ఎందుకు వస్తాం మనం? పిచ్చా వెళ్ళరా మనకి? దేహానికి గొప్పతనం ఉంది, అందుకనే వచ్చాం మనం. గొప్పతనం తెలుసుకోవాలంతే, అంతే. తెలియకుండా అజ్ఞానంలో పోవడం కంటే కూడా గొప్పతనం కోలుకొని గొప్ప దాంట్లో వచ్చి గొప్పదాన్ని కోల్పోయాం. అది మూర్ఖత. గొప్పతనం కోల్పోయాం. అది గొప్పదాన్ని కోరుకొని గొప్ప దాంట్లోకి వచ్చి గొప్పదాన్ని కోల్పోయాం. అది సంగతి. అంటే కోరుకోవటంలో బాగానే ఎన్నుకున్నాడు మనిషి, దేహంలో రావటంలో బాగానే ఉంది, కానీ నిజమైన తెచ్చుకోలేకపోవటం పప్పులో కాలేసింది. అది సంగతి. వాడు ఎక్కిన కొమ్మని వాడే రంపతో కోసుకుంటున్నాడు బాగా తాగి. గురుగారు మీరు ఏమైనా సినిమాలో యాక్ట్ చేయాలని కానీ, నాటకం యాక్ట్ చేయాలని కానీ స్టార్టింగ్ లో ఉండే గురుగారు ఉండే మీ సినిమాలో ఎట్లా అన్న నిజ జీవితంలో మీ ఎలా అనుకునేవాడు బాడీ లాంగ్వేజ్? అయ్యా బాబు, కాలేజ్ స్టూడెంట్గా ఉండేప్పుడు మీరు సినిమాలు చూస్తే అసూయగా ఉండేది. నాకెప్పుడు ఛాన్స్ వస్తుందా అని చెప్పేసి. కానీ నాకు ఛాన్స్ వచ్చింది. ఆదిశంకరాచార్య సినిమాలో ఒక చిన్న రోజు వేశాను, ఆయన గురువుగా వేశాను. ఒక రోజంతా మేకప్ వేసుకుని చచ్చాను. అప్పుడు ఎలా అనిపించింది? ఇదంతా నా కష్టంగా అనిపించిందా? వద్దులోనే అనిపించింది. నేను ఏ డైలాగ్ చెప్పినా ఆ డైరెక్టర్ కట్ కట్ కాదు, రియల్ గా చెప్తే అందరూ ఆ డైరెక్టర్ కట్ కట్ నా అందరూ ఎలా బతుకని చెప్పి
నా డైలాగ్ మీరు మీటింగ్ చెబుతానే మేము క్లాస్ కొడుతుంటే అడగదు కట్టు కట్టు అంటుంటే అయిపోయిందా యాక్షన్ దాన్ని బట్టి నేను ఏం తెలుసుకున్నానంటే కెమెరా ముందు యాక్షన్ చాలా కష్టం బాబు, చాలా కష్టం. చాలా. అంతే అప్పుడు నేను గుర్తించాను ఒక చిరంజీవి ఎంత గొప్పవాడు, ఒక రజనీకాంత్ గొప్పవాడు, ఎంత బాగా యాక్షన్ చేస్తారు రామచంద్ర. పెద్ద పెద్ద డైలాగ్ చెప్తున్నారంటే ఎంత ఇది ఇప్పుడు నీటిలో దిగితే గానీ దాని ఆలోచన తెలియదు, బయట చెప్పుకోవడం కాదు, దిగి చూడాలి. సినిమాలు చూసుకుంటారు. మీరు కాలేజ్ చదువుతున్న సమయంలో ఎప్పుడన్నా లవ్ అని చేశారు గురుగారు? అయ్యా అందరినీ చేస్తాను, ప్రతి మగవాడిని ప్రతి ఆడదాన్ని లవ్ చేస్తాను. ఇదే లవ్ సీన్ కొత్త కాన్సెప్ట్ లేవు మీ దగ్గర ఏమి? లవ్ సీన్లు ఎప్పుడు ఉంటాయి బాబా? మేడం గారు ఇంట్లో మన ముగ్గురే ఉన్నాం, అందు గురించి అడుగుతున్నాను. ఎవరు లేదు కదా, అది సంగతి. ఏ మగాడికి ఏ ఆడదాంతో లవ్ సీన్ ఉండదు చెప్పండి? ఉంటుంది. మరి సపరేట్ వెరైటీగా ఉండదు, మీకు మామూలుగా ఉండదా? సాహసం తక్కువ, లవ్ ఎక్కువ. ఇట్లా చేతులు కోసుకుంటాలు, బిల్డింగ్ మెన్షన్ లవ్ చెప్పని దూకటాలు, లేదంటే కోసుకుంటారు ఎట్లా డైలాగ్ వాడారు వాడలేదా? అంటే మీరు మౌనంలో వాడితే తెలియకుండా అంటే లవ్ లో డిఫరెంట్ డిఫికల్ట్ లవ్స్ అయితే మీ సినిమాలో కూడా తీస్తుంటారు, వెరైటీ వెరైటీ లవ్స్ తీస్తుంటారు. సైలెన్స్ లవ్స్, వైలెన్స్ లవ్స్. బాబు వెనక తిరుగుతుంటాం, మళ్ళీ ఆ అమ్మాయి తిరిగి వస్తే మరి పారిపోతాయి. అలాంటి పిరికి లవ్లు ఉన్నాయి మన దగ్గర. పిరికి లెవెల్ ఉంటాయి ఆడితే, పిరికి లెవెల్ ఉంటాయా? ధైర్యంగా లవ్ లో వ్యవసాయం మిమ్మల్ని కొట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారు గురుగారు? ఏమన్నా స్టూపిస్ట్లీ బట్టి తిట్టిన వాళ్ళు ఎవరు ఉండరా లవ్ లో? అంత సీన్ రాలేదు, కట్ అయిపోయింది. అంటే అక్కడ దాకా తీసుకెళ్ళలేదు కథ. థ్యాంక్ యూ గురుగారు, మంచి. మీరు ఇలాంటి క్వశ్చన్ అడుగుతాడు, అసలు వచ్చి ఉండేవాడే కదా నేను. నేనంటే పొద్దుకులు ధ్యానం గురించి బోరేస్తుంది కదా, చిన్న టిపికల్ క్వశ్చన్ కాదు. మీరు చెప్పింది నిజమే, ధ్యానం ఎప్పుడు బోరేస్తుంది. కానీ నేను డ్యూటీ చేస్తున్నాను ఇక్కడ, అంతే. నా డ్యూటీ నేను చేసి తీరుతాను, నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా. కట్ డ్యూటీ ముఖ్యం. మీరు కట్ అన్నప్పుడు ఆ హీరో వచ్చి ఉన్నాడు లేదా? వచ్చాడు. మీరు కట్ చేయడం ఆయనకి ఇష్టమా? ఇష్టం లేదు, కానీ డ్యూటీ చేస్తున్నాడా లేదా? డ్యూటీ చేస్తున్నాడు. అలాగే నా డ్యూటీ నేను చేస్తున్నాను. ప్రతి మనిషి వాళ్ళ డ్యూటీ, వాళ్ళ జాబ్, వాళ్ళ బాధ్యత నెరవేయటమే ప్రతి బాధ్యత. అది సంగతి. డైరెక్టర్ డ్యూటీ కట్ చేయడం, యాక్టర్ డ్యూటీ మళ్ళీ చేయటం, అంతే. ఇప్పుడు వాళ్ళైతే జీవితం బాగుంటది, ఎందుకంటే అప్పుడే సినిమా ఆడుతుంది బాగా. అవునా కదా? కట్ 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 కట్. సినిమా ఆడాలా వద్దా? ఆడాలి. బాగా ఎరాటికి రావాలంటే ఈయన కట్లు చెప్పాలి, కట్లు వన్మోర్లు చేస్తుండాలి. అద్భుతమైన నా డ్యూటీ నేను చేస్తున్నాను స్వామీజీ. మంచి అద్భుతమైన. అసలు మీతో మాట్లాడడం నాకు ఇష్టమే లేదు, నాకు. కానీ మాట్లాడుతున్నారు అంటే మేము కొన్ని చోట్ల చేసినప్పుడు ఇష్టం ఉండదు, కానీ డ్యూటీ చేస్తూ ఉంటాం. అప్పుడు మాకు ఈ డైలాగ్ వాడుకున్నాం. కొంతమంది డైరెక్టర్లు మాకు నచ్చపోవచ్చు, కానీ కథ నచ్చపోతున్నా కానీ మాకు మేనేజర్ కమిటీ అయిపోయి డబ్బులు తీసుకున్నట్టు తప్పదు చేసు. అర్జునుడికి రథసారథిగా ఉండడం కృష్ణుడికి ఏమైనా ఇష్టమా? లేదు. అమ్మాయిలతో ఉండడం ఇష్టం. కానీ ఏం చేశాడు? చచ్చినట్టు రథసారథుడు అయ్యాడు. డ్యూటీ చేయాలి, డ్యూటీ. అక్కడ ఉండి భగవద్గీత చెప్పాలి, అవన్నీ ప్లాన్ చేసుకుని వచ్చాడు ఆయన. డ్యూటీ చేయకుండా ఎలా ఉంటాడు? గురుగారు, నాకు భగవద్గీత అంటే మేము మాట వచ్చింది. అర్జునుడికి కృష్ణుడు బోధించేది అదే సమయంలో కాకుండా అన్ని సంవత్సరాలు ఈయనతో తిరుగుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఈయన సూపర్ ఎందుకు చూపించలేదు, అక్కడ ఎందుకు చెప్పాలనుకున్నాడు గురుగారు? ఇంకో విషయం చెప్తాను. మహాభారత యుద్ధం అయిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది, అర్థమైందా? ఒకరోజు అర్జునుడు కృష్ణుడు ఇద్దరు బార్కి వెళ్ళారు. బార్కి వెళ్తాడా లేదా? బార్కి ముందు ఆడడానికి వెళ్ళలేదు. వాళ్ళు బార్కి వెళ్ళారేంటి? ఇదే వెళ్ళరా? మీరు చెబుతుంటే వాళ్ళు వెళ్ళారా? మరి మీ జన్మను చూసుకుంటారు కాబట్టి మీకు తెలుసు. అది సంగతి. ఇద్దరు బార్కి వెళ్ళారు, అర్జునుడు కృష్ణుడు. కొంచెం బాటిల్ వేసారు ఇద్దరు. ఓకే. అప్పుడు అర్జునుడు అడిగాడు కృష్ణుడితో, బావా ఆ రోజు నువ్వు ఏదో చెప్పావు నాకు, నేను మర్చిపోయినా, ఇంకోసారి రిపీట్ చేయన్నాడు. ఆ రోజు నేనేదో అడిగాను, నువ్వేదో చెప్పావు, నేనంతా మర్చిపోయాను, దయచేసి ఇంకోసారి రిపీట్ చేస్తావా అన్నాడు. కృష్ణుడు ఏం చెప్పాడు సార్?
నాయనా నువ్వేం చెప్పావో నేను చెప్పాను నేను కూడా మర్చిపోయాను. అప్పుడు నేను ఏం అడిగావో నేనేం చెప్పి నేనే నేనే మర్చిపోయాను. కొత్త చెప్తాను చూసుకో అన్నాడు. అప్పుడు భగవద్గీత అనేది మహాభారత యుద్ధంలో జరిగింది. ఇప్పుడు చెప్పిన గీత అనేది దాన్ని ఉత్తర గీత అంటారు, అది బాధలో జరిగింది. బాధ దగ్గర మీరు ఉత్తర గీత చదవండి. మీరు ఉత్తర అంటే తర్వాత ఉత్తర గీత అంటారు దాన్ని. చాలా గొప్ప గీత. ఆ ఉత్తర గీతలోనే 1,000,000 జపాలు ఒక స్తోత్రంతో సమానము, 1,000,000 స్తోత్రాలు, 1,000,000 పూజలు ఒక జపంతో సమానము, 1,000,000 జపాలు ఒక స్తోత్రంతో సమానము, 1,000,000 స్తోత్రాలు ఒక ధ్యానంతో సమానము, 1,000,000 ధ్యానం ఒక లయతో సమానం. అది చెప్పిన ఉత్తర గీతల నుంచి. ఉత్తర గీతలో అర్థమైందా? మీరు దయచేసి ఉత్తర గీత కూడా చదవండి. ఇప్పుడే మేము లేటెస్ట్ గా 1 బిగిన్ నుంచే భగవద్గీత మాకు గురువు గిఫ్ట్ ఇస్తే లాక్డౌన్ లో సౌత్ ఉత్తర గీత బాల్ రూమ్ లో జరిగింది. ఈ సిగరెట్ పని దాంట్లో ఉందా లేదా? ఉత్తర గీత వాళ్ళు రోజు తాగరు, అప్పుడే వెళ్తారు తాగడానికి. తాగుబోతులు అనుకోవద్దు మీరు. గురుగారు ఇప్పుడు మీకు గత జన్మ ఉందా? గత జన్మ ఉంటే ఎలా 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 రావాలనుకుంటున్నారు? ఏంటి గత జన్మ